నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాల దాటికి పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. మొదటి భూకంప తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. మయన్మార్కు పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా రికార్డైంది. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది, థాయిలాండ్లో 3 చనిపోయినట్లు తెలుస్తోంది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది. బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు చాలా భవనాలు నేలకొరిగాయి. 2 దేశాల్లో అనేక బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలాయి. మరెన్నో దెబ్బతిన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి వ్యాపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. బ్యాంకాక్లోని అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయన్మార్, థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మయన్మార్లోని 6 రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్, థాయిలాండ్లను వణికించిన భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ 2 దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని, అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ 2 దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యలపై మయన్మార్, థాయిలాండ్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖకు సూచించినట్లు మోదీ తెలిపారు. సమిష్టిగా పనిచేస్తే 2047 నాటికి దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు పరిచయ కార్యక్రమంలో కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. యువత ఉత్సాహం భవిష్యత్ ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని చంద్రబాబు అన్నారు. నూతన ఆవిష్కరణల సృష్టికర్తలు నేటి యువతరమే అని స్పష్టం చేశారు. ఐఐటి మద్రాసులో 30% విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని తెలిపారు. నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఏర్పాటు కానుందని, ఇది దేశానికే తలమానికం కానుందన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ఉండే తెలుగువారి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు కానుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ 47 మార్కెట్ కమిటీలలో ఉండే సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన సర్కార్ ఆ ఫలితాల ఆధారంగా చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేసింది. మొత్తం 47 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో తెలుగుదేశం నుంచి 37 మందికి అవకాశం దక్కింది. మిత్రపక్షమైన జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడితో తమ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు బీవైడీ సంస్థ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సుమారు $10 బిలియన్ పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని బీవైడీ, ఒలెక్ట్రా సంస్థలతో 2022-23లో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే చైనా పెట్టుబడులపై నాడు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధాన పరిమితుల ఆ నిర్ణయం వాయిదా పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడం వల్ల ఈ పెట్టుబడి తిరిగి తెలంగాణకు వస్తోందని పేర్కొన్నారు. బీవైడీ వంటి ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెడుతుందంటే అది బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహన విధాన ఫలితమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లిలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య, విశ్వబలిజ కాపు సంఘాల సమాఖ్య భవనాలకు భూ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగగా శేరిలింగంపల్లి ఖానామేట్లో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు 5 ఎకరాలు, విశ్వబలిజ కాపు తెలగ సంఘాల సమాఖ్యకు 6.35 ఎకరాలు కేటాయించినట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విశ్వబలిజ కాపు సంఘాల సమాఖ్య తరపున ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ వివరించారు. కౌంటర్ దాఖలు కోసం చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరువు భత్యం 2% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిఏ సవరణ తర్వాత మూల వేతనంలో 53% నుంచి 55%కి పెరగనుంది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగనుండగా లక్షలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. గతేడాది జూలైలో డిఏని 50% నుంచి 53%కి కేంద్రం పెంచింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతుర్ను ప్రేమిస్తున్నాడనే కారణంతో సాయి కుమార్ అనే యువకుడిని యువతి తండ్రి దారుణంగా హతమార్చాడు. ముప్పిరితోటకు చెందిన సాయి కుమార్ చదువు మానేసి గ్రామంలో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సాయి కుమార్ను చంపేందుకు పన్నాగం పన్నినట్లు బంధువులు తెలిపారు. నిన్న సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ శివారులో మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన యువతి తండ్రి గొడ్డలితో దారుణంగా దాడి చేశాడు. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని యాంకర్ విష్ణుప్రియ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ కొట్టివేయడం సహా దర్యాప్తుపై స్టేకు నిరాకరించిన హైకోర్టు పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియకు సూచించింది. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. బెట్టింగ్ యాప్స్పై ప్రచారం చేసినందుకు మియాపూర్ పోలీసులు విష్ణుప్రియ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయనే అంచనాలు ఉన్నందున వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మున్సిపాలిటీల్లో వేసవి కార్యాచరణపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నారాయణ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని ఆదేశించారు. వారంలో 3 సార్లు తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని మంత్రి వెల్లడించారు. శివారు ప్రాంతాలకు కూడా అవసరమైన తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వడగాల్పుల తీవ్రత పెరగనున్నందున ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఏ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల మొబైళ్లకు హెచ్చరిక సందేశాన్ని పంపింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సందేశాన్ని చూసి ఒక్క బటన్ నొక్కగానే ఫోన్ మోగే విధంగా ఈ అప్రమత్తత సందేశాన్ని పంపుతున్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటి త్రాగాలని ఆ సందేశంలో సూచించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను సిఐడి కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ఇవాళ ముగియనున్నందున పోలీసులు ఆయనను సిఐడి కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా కారాగారం నుంచి కోర్టుకు తరలించారు. వంశీ రిమాండ్ పొడిగించడంతో ఆయనను తిరిగి జైలుకు తరలించారు. అధునాతన డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా ఓ ఎఫ్పీవీ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాలలో డ్రోన్ను పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు పదార్థాలతో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం విడుదల చేసింది. సైన్యానికి చెందిన ఫ్లూర్ డి లిస్ బ్రిగేడ్ తమ మొట్టమొదటి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు తెలిపింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్పాల్ పలనార్ మార్గంలో అమర్చిన 45 కిలోల మందు పాత్రను భద్రతా బలగాలు గుర్తించాయి. చాకచక్యంగా దాన్ని తొలగించి అడవుల్లో నిర్మానుష్య ప్రాంతానికి తరలించి నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ప్రతిరోజు ముమ్మర కూంబింగ్ జరుపుతున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ మందు పాత్ర అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఉక్రెయిన్తో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతేనే యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతుందని సంకేతాలు ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతే ఉక్రెయిన్లో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన ఆ నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు రష్యా చర్చలు జరపాలనుకుంటోందని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరుపుతున్న వేళ పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఉక్రెయిన్లో జెలెన్స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పుతిన్ పరోక్షంగా వెల్లడించారు. యావత్ ప్రపంచం గుర్తించే కొత్త ప్రభుత్వంతో యుద్ధం ముగింపునకు అవసరమైన చట్టబద్ధ పత్రాలపై సంతకం జరగాలని పుతిన్ వ్యాఖ్యానించారు. దిగుమతి చేసుకునే వాహనాలపై 25% సుంకాలు విధించిన అమెరికాతో కెనడాకు ఉన్న పాత బంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. వాహన ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని స్పష్టం చేశారు. ఒట్టావాలో కేబినెట్ సభ్యులతో సమావేశమైన మార్క్ కార్నీ అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని భేటీ తర్వాత అన్నారు. అమెరికా విధిస్తున్న సుంకాలను తాము ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటామన్న ఆయన ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. తమ దేశ రక్షణ కోసమే ఈ టారిఫ్లకు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నామని మార్క్ కార్నీ వెల్లడించారు. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలోని కిలోవేయ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున లావాను వెదజల్లుతోంది. సుమారు 1000 అడుగుల ఎత్తు వరకు లావా ఎగసిపడుతున్న దృశ్యాలు హవాయి అధికారులు విడుదల చేశారు. కొందరు పర్యాటకులు ఈ దృశ్యాలను సమీపానికి వెళ్లి చూశారు. హవాయి జాతీయ ఉద్యానవనంలో ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. లావా వల్ల సమీపంలోని నివాస ప్రాంతాలకు ప్రమాదం లేదన్నారు. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ ఈ నెల 25న విస్ఫోటనం చెందింది. మరుసటి రోజు మరోసారి బద్దలై పెద్ద ఎత్తున లావాను వెదజల్లింది. ఇప్పుడు అక్కడి నుంచి మరోసారి లావా ఎగసిపడింది. గత ఏడాది డిసెంబర్ నుంచి కిలోవేయ అగ్నిపర్వతం 12 సార్లు విస్ఫోటనం చెందింది.